ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 4 అతిపెద్ద ఆషాఢ అమావాస్య రోజు గుమ్మానికి అది కడితే 2 నిమిషాల్లో దరిద్రం పోవడం ఖాయం. మరి ఆ వివరాలు ఏమిటి, ఇంకా చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య. ఈ అమావాస్య గడియలు ఆగస్టు 3 శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకి ప్రారంభమై ఆగస్టు 4 ఆదివారం మధ్యాహ్నం 3:50 వరకు ఉన్నాయి. ముఖ్యంగా వైవాహిక సంబంధంలో సమస్యలు ఉంటే లేదా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నా ఇంకా ఇంట్లో అంత నెగిటివిటీగా ఉన్నా ఈ ఆషాఢ అమావాస్య రోజున మీరు నల్ల గవ్వల్ని తీసుకోండి. ఈ నల్ల గవ్వల్ని ఇంటికి కట్టాలి. దీనివల్ల ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు గొడవల నుండి బయటపడడానికి 4 నల్ల గవ్వల్ని తెచ్చుకొని అనంతరం చిటికెడంత కుంకుమ పసుపు తీసుకోండి. ఆ తర్వాత అత్తరు తీసుకోండి. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో కొన్ని నవధాన్యాల్ని తీసుకోండి. ఈ వస్త్రంలో మీరు తీసుకున్న 4 నల్ల గవ్వల్ని ఉంచండి. కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకోండి. ఇలా వస్త్రంలో ఈ వీటన్నింటినీ ఉంచండి. ఆ తర్వాత దానికి అత్తర్ని పూయాలి. సుగంధ వాసన వస్తుంది. ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి, ఐశ్వర్యం రావడానికి ఆ వస్తువులు ఉన్న ఎర్రటి వస్త్రాన్ని మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి బయట నుంచి కట్టుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే రెండవ పరిహారం, ఈ అమావాస్య రోజున చేయాల్సింది ఏంటంటే మీరు బీరువాను శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తిక్ చిహ్నం రాయండి. మీ బీరువాలో చిన్న లక్ష్మీ కాయిన్ లేదా లక్ష్మీ ఫోటోని ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తద్వారా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ రోజు కాకులకి, పక్షులకి, కుక్కలకి ఆహారం పెట్టాలి. రావి చెట్టుకు గాని మర్రి చెట్టుకు గాని నీరు పోయాలి. ఈ అమావాస్య నాడు మధ్యాహ్నం పితృదేవతలకి ధూపం సమర్పించాలి. ఇలా చేస్తే పితృదేవతలు దీవించి వెళ్తారు. అత్యంత భక్తిభావంతో పితృదేవతల్ని స్మరించుకోవాలి. ఇలా చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.